ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు 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 మ్మ్. మ్మ్. చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. ఏది లైవ్? ఏయ్ ఏనా చాలా క్యూట్గా ఉంది. మా ప్రశాంత్ అదృష్టవంతుడు, లక్ష్మీదేవినే కన్నాడు. అనయ్య ఇలా ఇవ్వనయ్య. తండ్రిని అయ్యాను కానీ బాధ్యత గల తండ్రిని అవ్వలేకపోయాను. రేయ్ కూతురు పుట్టింది కదా, ఇక నుంచి మారిపోతావులే. మారకపోతే కూతురు కొడుతుంది కదా. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండర్లే. ఏది ఇటివ్వు నాకివ్వు. తీసుకో. ఆహా. అచ్చం నాలాగే ఉంది, బంగారు తల్లి. ఎంత చూడముచ్చటగా ఉందో పాప. ఏయ్, పసిపిల్లలకు ముద్దులు పెట్టకూడదే, మొద్దు. ముద్దొస్తే మరి ఏం చేయాలి? ముద్దొచ్చినప్పుడు అలా చూసుకుని మురిసిపోవాలి. ఇదిగో మన ప్రశాంత్ లాగా. చిచి వదినా, ఇదిగో మీ మనవరాలు. మీరన్నట్టుగా నిజంగా మీ పోలికే వదినా. ఊరుకో అమ్మా, మా ఆవిడ నిజం అనుకుంటుంది. నిజం కదా ఏంటి? పాప అందంగా ఉంది కదే. అంటే నేను లేనా అందంగా? నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఇప్పుడిలా అనేదానివి కాదే. నిజం చెప్పాలంటే పాప అమ్మ పోలికే. అబ్బో, తండ్రి క్రెడిట్ అంతా తల్లికే ఇచ్చేస్తున్నాడా? ఇప్పుడే పుట్టింది కదా, అప్పుడే పోలికల గోలు ఎందుకులే అల్లుడు. తీసుకోండి మీ మనవరాల్ని. ఇన్ని రోజులు మీ కూతురు తన్నింది, ఇప్పటి నుంచి మీ మనవరాలు తంతుందిలేండి. దూదిలో ఉన్న మెత్తని పాదాలతో మనవరాలు తంతుంటే ఎంత హైగా ఉంటుందో తెలుసా? బాబాయ్ పాపనివ్వండి. మిస్టర్ అండ్ మిస్సెస్ అష్మిత ప్రశాంత్ల ముద్దుల కూతురు. తీసుకో. చూసావా అస్మిత, మన పాప ఎంత క్యూట్ గా ఉందో. ఎవర్రా మన పాప? ఎవరంటావేంటమ్మా? నీకు పుట్టిన పాప నీ పాపే కదా. సరోగసిలో కూడా చాలా మంది 9 నెలలు మోసి కంటారు. అంత మాత్రాన అది వాళ్ళ పాప అయిపోతుందా? ఇది నా రక్తం మాత్రమే పంచుకుని పుట్టిందంతే. అందుకని పొంగిపోయి ఆనందాన్ని ఎవరితో పంచుకోను? చెప్పాలంటే ఇది పుట్టిందన్న ఆనందం నాలో 1% కూడా లేదు. ఎప్పటికీ ఇది నా బిడ్డ కాదు. ఏం మాట్లాడుతున్నావు అస్మిత? అవును, ఈ బిడ్డని నేను కోరలేదు. నేను ఈ పెళ్లిని కూడా కోరుకోలేదు. ఈ భర్తను నేను అస్సలే కోరుకోలేదు. అసలు ఈ బిడ్డ నా కడుపులో పడుతుందని అస్సలే అనుకోలేదు. అనుకున్నా అనుకోకపోయినా కన్నది నువ్వే కదా అస్మిత. నీతో కనాలి అనుకున్నాను నా బిడ్డని. నువ్వు నాకు అవకాశమే ఇవ్వలేదు. నీకు మాట్లాడే హక్కే లేదు. అష్మిత ఏం మాట్లాడుతున్నావు? దాని గురించి అంతా వదిలే. నువ్వు శౌర్యని వదిలేమంటే వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును, నేను అక్కర్లేదు అనుకున్న సంబంధం నుంచి వచ్చిన బిడ్డ నాకు అక్కర్లేదు. అంటే ఈ పసిగుడ్డుని తల్లి లేని చేస్తావా? నీకు నచ్చినా నచ్చకపోయినా మనిద్దరం కలిసి పాపని కన్నాం. తనని పెంచే బాధ్యత మనదే అస్మిత. బాధ్యతల గురించి నువ్వు మాట్లాడకు. నేను ఏదో ప్లాన్తో నిన్ను పెళ్లి చేసుకుంటే ఇదిగో
ఈ దిక్కు మాలింది నిన్ను పర్మనెంట్ గా నాకు మూడేసింది. మనిద్దరికి 3 రాత్రులు అయ్యేలాగా చేసింది. ఇప్పుడు నన్ను తల్లిని చేసింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అవును, కోపంగా రగిలిపోయే నా కళ్ళు పాపని చూశాక చల్లబడ్డాయి. ఏయ్, ఒక్కసారి పాపనెత్తుకోవా? తల్లిగా ఒక్క క్షణం ఫీల్ అవ్వు. ఆ స్పర్శ చాలా కొత్త అనుభూతినిస్తుంది నీకు. అక్కర్లేదని చెప్తే అర్థం కాదా? నా కళ్ళ ముందు నుంచి ఈ దరిద్రాన్ని తీసేయండి. ఒక్క క్షణం ఇద్దున్నా నేను దాన్ని చంపేస్తాను. అస్మిత, తల్లిగా మారటం అదృష్టం. అది నువ్వు శాపంలా ఫీల్ అవుతున్నావు. కడుపున పుట్టిన దాన్ని ద్వేషించడం మహాపాపమమ్మా. నాకెవరూ నీతులు చెప్పడానికి ట్రై చేయకండి. పాపల్లో నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. ఇదిగో ఈ మహాతల్లి నాకు చేసిన ద్రోహమే కనిపిస్తుంది. మీరు కూడా వెళ్ళిపోండి. నాకు పీస్ కావాలి, ప్లీజ్. గెట్ అవుట్. మేడం, అందరూ బయటకు వెళ్ళండి. టెన్షన్ పడుతుంది కదా, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. ఆలోచించే చెప్తున్నావా? ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్, పేషెంట్ ని ఇబ్బంది పెట్టకండి. చెప్తున్నాను కదా, బయటకు వెళ్ళండి. వెళ్ళండి మీరందరూ, ప్లీజ్ మ్యామ్. నా కళ్ళ ముందు నుంచి ఈ దరిద్రాన్ని తీసేయండి. ఒక్క క్షణం ఇద్దున్నా నేను దాన్ని చంపేస్తాను. పాపని ఇలా ఇచ్చే వదిన. ప్రశాంత్, ప్రశాంత్, నేను తనకు అక్కర్లేదు, నాతో జీవితం తనకు అక్కర్లేదు అంటుంది కదా. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన ఈ బిడ్డని దరిద్రం అంటుంది. తనొక మూర్ఖురాలు బాబు, తన మాటలేమీ పట్టించుకోకు. ఏదో ఆవేశంలో మాట్లాడింది. కొన్ని రోజులు పోయాక పాపని కావాలంటుంది చూడు. మాతృత్వం అంటే అదే. తల్లి బిడ్డల అనుబంధానికన్నా గొప్ప బంధం ఏదీ లేదురా. నువ్వు భయపడకు. లేదు నాన్న, కన్న బిడ్డని చంపేస్తా నేను ఎప్పుడైతే అందో, ఈ పాపకి తల్లిగా తన అర్హత కోల్పోయింది. నా బిడ్డని ఇంటికి తీసుకెళ్లిపోతాను. పాపని ఇంకా తన దగ్గరే ఉంచితే తన అన్నంత పని చేస్తుంది. ప్రశాంత్, తొందరపడకు. తల్లి బిడ్డలని వేరు చేయకూడదు. తనేదో అందని నువ్వు కూడా పౌరుషానికి పోతే ఎలారా? చంపేస్తానంటుంది అన్నయ్య, విన్నావు కదా. మేమంతా ఉన్నాం కదా, ఎక్కడికి తీసుకెళ్తావు ఇప్పుడు? పాప ఇంకా లోకాన్ని పూర్తిగా చూడలేదురా. అప్పుడే దానికి కష్టాలు ఎందుకురా? నా కూతురు తల్లి ఒడిలో శాశ్వతంగా కన్నుమూయడం నాకిష్టం లేదు నాన్న.